ప్రార్థన చేసుకొని సందేశము నిమిత్తము దైవజని సమయాన్ని ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. క్షేమకరంగా తండ్రి ఇప్పటి వరకు పాటల విషయంలో అందరు ప్రార్థన చేసి మీరు తోడుగా ఉండి కృప చూపి నడిపించిన విధానమును బట్టి స్తుతి చెల్లిస్తాను. వాక్యం చేత మాతో మాట్లాడి తండ్రి, ఎవరెవరికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని మీరు అందచేసి కృప చూపి కార్యాలు జరిగించి సహాయం చేయండి. మీరే తోడై ఉండి నీ వాక్కును నీ ప్రజలకు అందించి, బలశూరుడైన దేవుడా, నీ వాక్కును అందించి నీ వాక్ శక్తి ద్వారా బ్రతుకులు మార్చి నీ పరలోక రాజ్యానికి వారసులగినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరు చక్కగా పిల్లలు కాదు. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా పిల్లల్ని కొద్దిగా చూడండి. దేవుడి వాక్యము శ్రేష్టమైన వరకు మందిరం రావడానికి, ప్రభును మహిమపరచడానికి పాటలు కానివ్వండి, ఆరాధన కానివ్వండి, ఏమైనా సరే, కానీ వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి సెప్టెంబర్ 18 మరి 9వ వార్షికోత్సవ దినంగా మరి ఇంతకుముందు ఎంతో మరి అసలు భయంకరంగా జీవించిన వ్యక్తి, మరి ఒక దూర ప్రాంతం నుంచి వచ్చిన పాస్టర్ గారికి తప్ప ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. మరి మా దేవసేవకుడు అంటే మా సొంత బాబాయ్. మరి ఒకప్పుడు ఎంత భయంకరంగా స్థితిలో జీవించాడంటే చర్చికి వెళ్ళిన వాళ్ళని కూడా కొట్టేవాడు. ఎందుకంటే దేవుడు అన్న అతనికి ఇష్టం ఉండేది కాదు. భయంకరంగా తాగుతూ మరి భయంకరంగా మరి గొడవల్లో ముందు ఉండేవాడు. మరి భయంకరంగా జీవించిన మరి నిజంగా దేవుడు తను నశించిపోవడం ఇష్టం లేక, ఇంతమంది ఆత్మలు నశించిపోవడం మరి దేవుడికి ఇష్టం లేక ఈ సెప్టెంబర్ 18 మరి దేవుడు దర్శించి మరి దివరాత్రి నా సేవ చేయమని మరి మాకు దాసుడితో మాట్లాడాడు. మరి తనకి చదువు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, కానీ నిజంగా దేవుడు ఎంతగానో ప్రేమించి తనని మరి మా డేరాలో వచ్చి మరి మా దాసుని మా బాబాయ్ గారిని మార్చి మరి ఈ రోజున ఏ కార్యక్రమం అయినాను ఒక ప్రార్థన ద్వారా మేము జరిపిస్తూ ఉంటాం. ఎందుకంటే నిజ దేవుడు తెలిసిన తర్వాత మరి లోకం నుంచి మరి మనం అనేక ఆచరణ నుంచి దూరంగా ఉండాలని మరి మా దేవసేవకుడు ఈ సెప్టెంబర్ 18 ఎందుకు ఇంత ఘనంగా జరుపుతాడంటే మరి తన జీవితంలో మరి దేవుడు ఉపకారం చేశాడు. మరి ఎంతో ఇబ్బందుల్లో, బాధల్లో, మరి ఎంత భయంకరంగా స్థితిలో అసలు చనిపోదామన్న వ్యక్తి మరి తన మొదటి భార్య చనిపోయిన తర్వాత మేము చచ్చిపోదామని ఎన్నోసార్లు మరి అనుకున్నాడు. కానీ తన నశించుకోవడం దేవుడికి ఇష్టం లేక వెతికి రక్షించి మరి మరి తనతో మాట్లాడి మరి ఇంతమంది ఆత్మలు కూడా నశించుకోకూడదని తనని మాట్లాడి తన ఏర్పాటు చేసి అనేక మరి కృపలతో మరి నింపి మరి ఏ బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా మొదటిగా మేము వచ్చి మా బాబాయ్ చేత ప్రార్థన చేస్తాం. మరి అటువంటి ఇన్ని కృపలు ఇచ్చి కూడా సాదాసీదాగా మాతోనే అందరితో మరి కేవలం దేవుడి మాటలు తప్ప మరి ఏ మాటలు చెప్పడండి. ఎందుకంటే నిజ దేవుడు తెలిసిన తర్వాత లోకం వ్యర్థం కనుక మరి ప్రతి కార్యక్రమం కూడా దేవుడి సన్నిధిలో దేవుడికి మహిమకరంగా జరగాలి. మరి సెప్టెంబర్ 18 ఇంత మరి దేవుడికి మహిమకరంగా ఇంత పండగగా జరగడానికి కారణం తను నశించుకోవడం దేవుడికి ఇష్టం లేక అతన్ని మరి దర్శించి తన మరి సేవకి పిలిచిన రోజు కనుక ఈ సెప్టెంబర్ 18 మరి దేవుడు మరి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ తెలియదు, కానీ రెండవ రాకడ వరకు కూడా ఈ సెప్టెంబర్ 18 ఇలాగే ముందుకి కొనసాగాలి. మరి మరి ఆడపిల్లలని తన తర్వాత మరి ఈ సేవ ఎవరు జరుపుతారన్న ఆలోచన కూడా మా దాసుడికి కలిగి మరి ఆడపిల్లలని కూడా మరి అనుకోకుండా మరి పోయిన సంవత్సరం మరి ముగ్గురిని ఇదే సెప్టెంబర్ 18కి ముగ్గురిని అభిషేకం చేయడం జరిగింది. పరిచర్య కొరకు మరి ఆరాధన కొరకు మరి దేవుడు మాటల కొరకు. తన తర్వాత మరి ఈ యొక్క పరిచర్య ఆగకూడదని తన యొక్క ప్రణాళిక, దేవుడిచ్చిన ప్రణాళిక తనతోనే ఆగిపోకూడదు. దేవుడు ఎప్పుడు దాకా ఈ యొక్క భూమి పెట్టాడో తెలియదు, కానీ తన రెండవ రాకడ వరకు కూడా ఈ యేసు పిలుపు మందిరం
ఈ యొక్క సేవా సంఘ పరిచర్య ముందుకు సాగాలని, మరి నిజంగా బలము లేకపోయినా, ధనం లేకపోయినా, డబ్బు లేకపోయినా దేవుడు ఇంతగా ప్రేమించి మరి ఈ యొక్క ఇన్ని కృపలతో దేవుడు మరి తన తోడు ఉన్నాడు, మా తోడున మేము నమ్ముతున్నాము. మరి మాకు ఇప్పటిదాకా సొంత మందిరం లేదు, అయినా కూడా మరి అనేక చోట్ల రెంట్లో మరి దేవుడు యొక్క పరిచర్య వాడబడుతుంది. కనుక మా యొక్క సంఘం కొరకు, సొంత స్థలం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఈ కొన్ని మన దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చక్కగా వినండి. ఇంతవరకు మనం పాటలు పాడుతూ దేవుడు నామమును మహిమపరచాం. ఆ రీతిగానే మనం కూడా ఇప్పుడు వాక్యం వెళ్ళేటప్పుడు ఈరోజు వాక్యం దేవుడు ఏది మాట్లాడతాడో అనేది మనము గ్రహించాలి. ఈ వాక్యం వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు మనం గుర్తుండేలా. పోయే సంవత్సరం సెప్టెంబరు సంతోష్ కుమార్, అంతకుముందు సెప్టెంబరు విశాల గురవయ్య, అంతకుముందు పురుషోత్తమరావు గారు, ఈరోజు నేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం గురించి అడిగి మనుషులు తీసుకొచ్చారు. దయ్యాన్ని పోగొట్టే పురుషోత్తమరావు గారు, ఆయన కూడా తీసుకొచ్చారు. ఎందుకు తెలుసా? వీళ్ళలో మార్పు రావాలి, వాళ్ళ సాక్ష్యం మంచిది. దేవుడికి స్తోత్రం. వాక్య భాగంలో మనం వెళ్ళేటప్పుడు ఇర్మియా గ్రంథం నుండి కొన్ని మాటలు మనం చక్కగా వాక్యం సరిగా వినండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చదువుకుందాం. 7వ అధ్యాయము తీయండి. ఇర్మియా 7వ అధ్యాయము తీసారా? 3వ వచనం చదువుకుందాం. చక్కగా ఈ వాక్యం చక్కగా మీరు వినాల. సైన్యములకు 10 ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. నేను వినండి 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 చక్కగా వినండి. నేను ఏ స్థలమున, ఏ స్థలము? ఇప్పుడు ఇక్కడ ఉండి మీరు ఇక్కడ ఉన్నారంటే ఏమంటాం? ఇక్కడ ఉన్నట్టుగా. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈ స్థలమును. ఇంకొకసారి, ఈ స్థలమున మిమ్మల్ని నివాసింపజేయనట్లు మీ మార్గములను, మీ క్రియలను, రైట్, సైన్యములకు అధిపతి యోగు ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలములను మిమ్మల్ని నివాసింపజేసినట్లు మీ మార్గములు, మీ క్రియలను దిద్దుకొనుడి. చక్కగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ స్థలము నివాసించినట్టు అంటే ఈ స్థలంలో మీకు రావటానికి కారణము నేను కాను. ఈ స్థలంలో రావటానికి కారణము నేను కాను, దేవుడు. ఎలాగా? ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ స్థలము మిమ్మల్ని నివాసించజేయనట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ వాక్యం నేను మొన్న తీసా. ప్రభువా, సెప్టెంబర్ 18 గురించి నాకు బైబిల్ ద్వారా మాట్లాడు ప్రభు అన్నప్పుడు దేవుడు నాకు చూపించిన వాక్యం, దేవుడు చూపించిన వాక్యం. ఆ వాక్యం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ స్థలము మనం కూర్చుంటానికి ప్రభువారు ఈరోజు ఏర్పాటు చేసుకున్నాడంట. హల్లెలూయా. చాలా మంచి, ఎలా ఉంది తెలుసా? మనిషి ముందు దేవుడు వచ్చి మాట్లాడినట్టుగా ఉంది. మీకు ఎలా ఉందో లేదు కానీ నాకు మాత్రం అలాగే కనపడుతుంది. ఎందుకంటే ఈ స్థలము మీ అందరు కూర్చుంటానికి నివాసించినట్టుకు నేను ఈ స్థలంను, మీ క్రియలను. ఇంకో విషయం చెప్తున్నాడు, ఇంతవరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇచ్చిన దేవుడు ఇక్కడ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు, మీ క్రియలను దిద్దుకొనుడి
అంటే మీరు అనుకోవచ్చేమో, ఎక్కడైనా సరే వాక్యం తీస్తే వచ్చిందిలే, ఎవరైనా చెప్పగలరు. కాదు కాదు కాదు. దేవసేవకులు ప్రార్థన చేసి ప్రభు వాక్యం గురించి ఆ రోజు గురించి మాట్లాడుకుంటే దేవుడు చక్కగా సూటిగా ఈ రోజు నాతో మాట్లాడాలంటే కొత్త నిబంధన రాకడ గురించి కూడా మాట్లాడుకోవచ్చు, ప్రకటన గ్రంథంలో వెళ్ళవచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడే, ఈ ప్లేస్ అంటే ఈ స్థలాన్ని మిమ్మును అంటే అందరం, నువ్వు ఒక్కడంటే బాగుండేది. పేతురు నువ్వు ఒక్కడవే, నీ సంఘస్థులే అని ఉంటే బాగుండేది. కాదు కాదు, మిమ్మును నివాసింపజేయనట్లు మీ మార్గములు మీ క్రియలను దిద్దుకొనుడి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఇప్పుడే దిద్దుకోవాలంట. అనుకోవచ్చు, దిద్దుకోపోతే ఈరోజు బతుకమ్మ సస్తామన్నప్పుడు ఏమో ఈ నైట్ మనం బ్రతుకుతామో సస్తామో తెలియదు. ఏమో ఇప్పుడు మందిరం నుంచి బయటికి వెళ్తామో వెళ్ళామో నమ్మకం లేని స్థితి. ఒకవేళ బయట నుంచి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో భయంకరమైన ఒక వ్యాధి లాంటి ఏదో వస్తుంది. నడుచుకుంటూ మాట్లాడుతూ వస్తున్నారు, నడుచుకుంటూ ఆడుకుంటూ ఇంట్లోనే అలా పడిపోతున్నా వస్తున్నారు. అదే రీతిగా నేను ఒకవేళ ఓకే అయితే చచ్చిపోయామనుకోండి, ఏంటి సంగతి? చచ్చాడు, బాక్స్ తీసుకోరండి, పరలోక పిలుపు అని ఒక బ్యాండ్, పరలోక పిలుపు మహిమలో ప్రవేశం అంట. ఎందుకంటే చర్చికి వెళ్తారు కదా, వాళ్ళకి వాక్యం అంటే మనం చూస్తే సంబడం, ఆ వాక్యము ఆ బ్యానర్ చూస్తే పరలోక రాజ్యం వెళ్తామండి? వెళ్తామా చెప్పండి? బ్రతుకు దినంలో కుక్కలాగా పందిలాగా జీవిస్తూ అందరితో చీచి అనిపించుకొని సస్తే నీకు బ్యానర్ కావాలి. ఏం బ్యానర్ కావాలి? పరలోకంలో ప్రవేశం. అంటే ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్గా నువ్వు మెట్లెక్కి పరలోక రాజ్యం వెళ్తున్నావు. ఇక యేసు ప్రభుత్వం కూడా అవసరం లేదు, అలా పెట్టకూడదు. చెడిపోయినవాడు, పాడబడినవాడు, చెడు మార్గాలు ఉన్నవాడికి నరకానికి ప్రవేశం పెట్టాలి బ్యానర్. మంచోడైతే బాధపడవచ్చు, చెడ్డోడైతే మనం ఆగనే చూశాడు. కానీ ఈ మధ్యకాలం ఏమైంది? మాయారోగం అయింది. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివాసింపజేయనట్లు, అంటే మీకు కూర్చుంటానికి ఈరోజు ఈ ప్లేస్ని ప్రభువు నిర్ణయించుకున్నాడంట. ఎందుకు మీరు చెప్పండి? ఎందుకు అంటే మీ క్రియలు దిద్దుకోమంటున్నాడు దేవుడు. మరి ఎందుకు, ఏమైతే ఎప్పుడేమో నాకు తెలియదు. ఎందుకు ఈ స్పాట్లో చెప్తున్నాడు? వెంటనే దిద్దుకోండి. హల్లెలూయా. వెంటనే దిద్దుకోండి. ఎవరంటారు చెప్తున్నారా? నేను చెప్తున్నా, అమ్మఒడి కానివ్వండి, మన దాకా 45 సంవత్సరాలు దాటిన ఆడలు కానీ తొందరగా ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ అవి ఇవ్వండి. సమయం అయిపోతుంది. ఈరోజు డేట్ లాస్ట్ అంటే చూసావా? ఒకవేళ లాస్ట్ ఈరోజు మన బ్రతుకు కూడా ఈరోజు అయిపోద్దేమో. హల్లెలూయా. అసలు మీరు భయపడరు. ఎందుకు భయపడతారు? సస్తేనే భయం, సచ్చిన తర్వాత భయం ఏమో తొలగింది, బతుకున్నప్పుడు తగలదు. ఎందుకంటే ఏమి కాదు. దిద్దుకోండి అంటున్నాడు దేవుడు. సమయం రేపు అయిపోయిందంటే ఈ నైట్ మొత్తం దాన్ని జిరాక్స్ రెడీ పెట్టి తెల్లరాని సచివులు కానీ వారంటీ కానీ ఎలా ఇచ్చామో ఆ రీతిగా లోక సంబంధంగా మనం ఎంతగా ప్రేమించినప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ బ్రతుకు తెలుసు, మీ జీవితం తెలుసు, కానీ ఈరోజు ఇక్కడ ఉండటానికి కారణం, మీరు రావటానికి కారణమో ఏంటో తెలుసా? ఈ స్థలాల్లో రావడానికి కారణమో దేవుడు. ఎందుకు? ఫైనల్ మీ క్రియలను దిద్దుకొనుడి. ఇది ఇప్పుడు చెప్పండి, మీ క్రియలు దిద్దుకోండి అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? చెప్పంటారా? నేనే చెప్తా. ఎలా ఉంది తెలుసా? పుండు మీద కారం వేసినట్టుగా ఉంది. మెల్లిగా కూతం పెట్టాడు, ఎక్కడెక్కడ వాక్యం ఎత్తుకొని కరెక్ట్గా దీనే వీడు బోధిస్తున్నాడు. ఈ వాక్యం ఎవరికి తెలుసా చెప్పండి? మొదటిగా నాకు. బోధించేవాడు కరెక్ట్గా లేనప్పుడు విశ్వాసులు ఎలా కరెక్ట్గా ఉంటారు చెప్పండి? మొదటిగా ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఈ వాక్యము, సర్వే వాక్యము ఫస్ట్ దేవ సేవకుడికే.
హల్లెలూయా. అంటే దానికి అర్థం తెలుసా? ఇంకా నాలో ఏమున్నాయేమో నాకు అంటున్నాడు దేవుడు, దిద్దుకో. నాకంటే మీకు ఆనందంగా ఉంటుంది, మీకంటే కొద్దిగా బాధ ఉంటుంది. అంటే ఈ రోజుతో నేను అన్నెందుకు పంచుకోవాలి, అలాగే వాక్యం చెప్తుంటారు. కానీ దేవదాసుడు ద్వారా బయలుపరిచిన మాటలు నిజంగా సత్యంగా నెరవేరుతాయి. దేవుడు నెరవేరుస్తాడు. అందుకని దేవుడు ఇక్కడ వాక్యం చదివిస్తుంది, సైన్యములకు అధిపతిన ఇశ్రాయేలుకు దేవుడు యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మలను నివాసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇక్కడైనా దిద్దుకొనుడి. ఎలా బ్రతికారు కాదు కానీ ఇంకా కాదు కానీ దిద్దుకోండి. ఇప్పుడే ఈ రోజు మీరు ఇక్కడే సరి చేసుకొని బయటికి వెళ్ళిపోండి. సరి చేసుకుంటే ప్రభు తోడుంటాడు. సరి చేసుకోకపోతే దేవుడు అంటాడు, నీకు చెప్పిన తర్వాత కూడా నా మాట అంటే అంతా లెక్కలేనితనమా అంటాడు దేవుడు. హల్లెలూయా. అవునా కాదా చెప్పండి? మరి దిద్దుకోవాలా? ఏంటి దిద్దుకోవాలా? దిద్దుకుంటే మన లోకమైన సుఖభోగాలు రావు. దిద్దుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలకపోతే తెలుసుకోండి. కొద్దిగా అనబసాలిని అంటే ముదురులు అంటారు. నేను ముదురుని కాను, కొద్దిగా అనబసాలి. దిద్దుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? బయట అచ్చట ముచ్చట ఏమి రావు. ఇంట్లో గంజనం ఉంటే గంజనం తినాలా, దేవుడికి స్తోత్రం అంటూ. రేషన్ కార్డు బియ్యం ఉంటే హ్యాపీగా తినాలా. దిద్దుకుంటే, దిద్దుకోకపోతే ఏమి కాదు. ఎప్పుడు ఇది కావాలా, ఎలాగ సరే సంపాదించుకోవచ్చు, ఎలాగ తినవచ్చు. దాన్ని దిద్దుకుంటే మాత్రము కొద్దిగా కాదు కానీ చాలా కష్టం. బ్రతకదు, చాలా కష్టం. దిద్దుకుంటే మాత్రం కష్టము. దాని కష్టానికి ప్రతిఫలం ప్రభు పరలోక రాజ్యం ఇస్తాడు. హల్లెలూయా. కష్టమే, అది ఎంత కష్టమో సరే మనం ఇష్టంగా తీసుకోవాలి. ఇలాగా డి అంటే డి, ఈ రోజుతో ఇటు అయిపోవాలి. ఇంకా పాడుపడిపోయిన బ్రతుకు నాకు వద్దు. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇంకా చెడిపోయిన జీవితం నాకు వద్దు. హల్లెలూయా. ఇంకా బ్రతుకు నాకు వద్దు. దేవుడు నన్ను మందలించాడు. ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనల్ని మందలిస్తున్నాడు. దిద్దుకో అబ్బాయి, దిద్దుకో అంటే ఇప్పుడే నీ మైండ్లో ఇక్కడ సూదులు గుచ్చుకుంటుంటే మాటల్లో ఇలాంటి అన్నీ చూసాం కానీ ఫైనల్ అనుకోవచ్చు. ఇది ఈ రోజుతో ఫైనల్ కూడా కావచ్చు. కాకూడదా? మనం అందరూ బ్రతకాలా, సాగకూడదా? సావాలా వద్దా? సావాలని కోరిక ఎందరికి ఉంది అంటే అందరికీ సావాలని కోరిక ఉంటుంది. కానీ ఎటువంటి సావు కోరుతున్నాం తెలుసా? మనము ఈ లోకస్తులు కూడా మనల్ని వ్యతిరేకము, దేవుడు కూడా వ్యతిరేకము, సాతానుడు నవ్వుతున్నాడండి. అటువంటి మరణాన్ని మనము కోరకూడదు. ఈ లోకంలో కూడా మనము మంచితనం సంపాదించుకోవాలి. దేవుడి సన్నిధిలో కూడా మనము యథార్థం ఉంది, దేవుడు కనికరం కూడా మనము పొందుకోవాలా. హల్లెలూయా. వినటం వలన విశ్వాసము. తర్వాత ఎంత చక్కగా మనం మాట్లాడుతున్నాం తెలుసా? వాక్య ప్రకారం జీవించం కానీ మాటలు బాగా మాట్లాడతాం. ఈ ఆత్మ నశించిపోవటం కూడా దేవుడికి ఇష్టం లేదంట. మరి నీ ఆత్మ సరిగ్గా ఉందా? నువ్వు సస్తే నశించిపోతావా, బ్రతుకుతావా అన్నప్పుడు ఒకసారి మన మనసులో ఒకసారి తల దించుకొని మన గురించి మనం ఆలోచిస్తే తెలిసింది, నేను నంబర్ 1గా భయంకరమైన మరణానికి గురి అవుతాను. ఎందుకంటే నేను యథార్థంగా లేను. ఎలాగ లేను చెప్పండి? నేను యథార్థంగా ఉన్నాను కాదు, యథార్థంగా లేను. దేవసేవకుడు పేరు చేసి చెప్పి భక్తి చేయకూడదండి. ఏ దేవసేవకుడు కూడా దేవుడు యేసు ప్రభు కాదు. ఇంకో విషయం చెప్పినా, ఇష్టం ఉన్నవాడిని ఏం చేస్తారు తెలుసా? చచ్చిన తర్వాత కూడా ఆయన గుర్తు చేసుకుంటారు. అదే ఇంకా మంచోడు అన్నాడు అనుకోండి, వాళ్ళ వీధిలో ఒక బొమ్మను పెడతారు. ఆయన బొమ్మను చేసి ఇంకా ఎక్కువ ప్రేమ అనుకోండి, ఆయన చచ్చిన రోజు పుట్టినరోజు 2 ఉంటాయి.
చచ్చిన రోజు కూడా చేస్తారు, పుట్టినరోజు కూడా చేస్తారు. మనం కూడా యేసు ప్రభుని పుట్టినరోజు చచ్చిన రోజు కూడా చేస్తాం కదా. అతిక మించిన ఈ లోక సంబంధంగా మనుషుల మీద ప్రేమ అయితే వాళ్ళు కూడా చేసుకుంటారు. నేను చాలామంది దేవుడు ఇచ్చిన కృప చాలామంది బాగా అయ్యారు. నేను దేవుడు అవుతాను ఈ గుడారంలో కాదు. అయ్యా ఎక్కడెక్కడ జరిగిన కార్యాలు నువ్వు చూసావా? లేదు నిన్న చెప్పాను. అయ్యా నేను చెప్పినప్పుడు తల ఊపమని చెప్పాను. ఈ ఒక్క ఊరే కాదు, చాలా ఊర్లలో నేను దేవుడునా? దేవుడు నేనా? నశించిపోతున్నాను, నన్ను రక్షించిన దేవుడు యేసు ప్రభు. ఇదిగో ఇతన ఈ సిలువని జయించిన వ్యక్తి. ప్రతి వ్యక్తి ఈ సిలువలో చనిపోవటమే కానీ బ్రతకడం కాదు, కానీ జయించిన వ్యక్తి ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్పవాడు. ఈరోజు ప్రభు గురించి చెప్పడానికి నేను అర్హుడిని కాదు, అర్హుడిని. ప్రభు మాటలు చెప్పడానికి నేను అర్హుడును. చాలా మంది యేసు ప్రభు గురించి చెప్తారు కానీ అర్హులుగా ఉండరు. అర్హత కలగాలి మనకు. ఏంది అర్హత? దిద్దుకోవాలి. మనం బ్రతుకుని దిద్దుకున్న తర్వాత అర్హులుగా దేవుడు మారుస్తాడు. అర్హులుగా మారాలంటే దిద్దుకోవాలి మన బ్రతుకుని. ఈ రోజుతో నా క్రియలు వద్దు, దిద్దుకోవటం మంచిది. లూకా సువార్త 19:10 ఇంకోటి మాట దేవుడు మాట్లాడుతుంది. లూకా సువార్త 19:10 యేసుక్రీస్తు ప్రభు, యేసయ్య యేసు ప్రభే మాట్లాడాడు. వినండి అయ్యా, చెప్పండి. నశించిన దానిని ఎవడు? మనసు కుమారుడు. ఎవరికను? యేసు ప్రభు నరుడు, నరరూపిగా ఎవరు నశించిపోతున్నప్పుడు రక్షించాడు ఆయన. ఈ ప్రాంతంలో గుడారంలో నేను ఎందుకు చెప్తే ఒక మాట చెప్తా. యేసు ప్రభు గురించి మాట్లాడటానికి అర్హత కలిగిన వ్యక్తినే. ఈ మాట చాలామంది అందరూ మనస్ఫూర్తిగా నోటంటే మాట్లాడదు. ఎందుకు తెలుసా? గుండెల్లో టక్ 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 గుండె పట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన శక్తి చాలా ప్రభావం అయింది. నేను నశించిపోతున్నప్పుడు నన్ను రక్షించాడు యేసు ప్రభు, అంతే. వాక్యం కూడా ఉందే ఇప్పుడు చూసంగా. నశించిన దానిని వెతికి వెతికి యేసు ప్రభు ఎక్కడ వచ్చాడు తెలుసా? డేరా లోపలికి వచ్చాడు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా ప్రభు నాతో? ధనవంతుల దగ్గర ఉంటా అన్నావు కదా, ఈరోజు నీ దగ్గరకు వచ్చాడు. గుండెల్లో గత 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 కొట్టుకుంటున్నాయి. ప్రభు మాట్లాడుతున్నప్పుడు నాకు బాడీ అంతా హైబ్రేషన్, కరెంట్ షాక్ తగిలితే మనిషి ఎలా అవుతాడో అలా ఊగుతున్నా. వచ్చి నా ముందు ప్రభు కూర్చున్నాడు. యేసు ప్రభుతో నేను మాట్లాడాను. ఒకసారి కాదు, చాలాసార్లు నేను మాట్లాడాను. ఇప్పుడు కూడా నేను ప్రభుతో మాట్లాడాను. ఇంతకడ కూడా ప్రభు ఆత్మ నాతో మాట్లాడింది. 3 పొయ్యిలు అక్కడ ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు నేను స్టన్ అయిపోయాను. 3 మా అన్న పుంజు 3 అక్కడ పుంజు అక్కడ 3 మీద. ఇంకా నాకేం లేదు, ఏమర్థం కదా. ప్రభుతో మాట్లాడితే దేవుడు ఒక మాట అన్నాడు, పేతురు నువ్వు దేవుడిని మహిమపరచండి అంతే, ఇంకేమన్నా. దేవుడు నువ్వు మహిమపరచను కానీ అక్కడ వెంటనే కళ్ళు మూసుకొని ప్రభుతో ప్రార్థన చేస్తున్నాను. నా ద్వారా, నా తలంపుల ద్వారా, విశ్వాసుల ద్వారా, నా కుటుంబం ద్వారా ఎక్కడ తప్పు ప్రపంచం క్షమించండి. ఎందుకంటే ఇక్కడ అందరూ మేము మాది ఇది మా బ్యాచ్ రావటానికి ఇది ప్రభు చూపించిన మార్గం కనుక మా ద్వారా కానీ నా ద్వారా కానీ ఎక్కడ తప్పు నన్ను క్షమించండి అంటే దేవుడు నాతో మాట్లాడు. వర్షం కొడుతున్నప్పుడు కనుగొన్నాడు, దేవుడు మహిమపరిచిపోయిపోయాడు అంతే. 2 సార్లు ఏం చేశాడు? గర్జించు సింహంలాగా ఎవరిని మింగడం వచ్చి ఏమైంది వాడి బ్రతుకు? పాతాలని దేవుడు తొక్కి పారేశాడు. హల్లెలూయా. ఇది మాకు కొత్త కాదు. వర్షం మాకు చాలా ఫ్రెండ్గా ఉంటాడు. ఒక ఛాలెంజ్గా కొన్ని సేట్లు మేము దీన్ని క్యాష్ తీసుకున్నాం. స్టేషన్ అవుతానయ్యా భయంకరంగా వాతావరణం అయినప్పుడు కూటం రెడీ అయింది. మబ్బు కాదు, తక్కిలపాడు, నంబూరు దంచి కొడుతుంది, సినుకులు పడుతున్నాయి, అన్ని వంటకాలు రెడీ అయినాయి.
అలా ఇక చినుకులు పడుతున్నప్పుడు ఇక ఎవరు లేరు, కొద్దిగా ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, ఇలా మోకరించి ఏడుపు మొదలు పెట్టే. ఈ వర్షానికి రావడానికి కారణం ఎవరో తెలుసా? ఏమన్నా తెలుసా? ప్రభుత్వం. ఈ వర్షానికి రావడానికి కారణం నేనే ప్రభు, ఈ కూటాన్ని గురించాను. ఎవరైనా అంటారు ఇలాగా? ఎందుకన్నా తెలుసా? ఆ వంటకాలు చేసేది నేనే, అందు గురించి ప్రభు నేను సిద్ధపాటు కాలేదు, ఈ కూటం గురించి ఎక్కువసేపు నేను సిద్ధపాటు కాలేదు ప్రభు, అందు ఒకేలా చెప్తుందేమో నాన్న కట్టేని. అసలు మేఘాలు కమ్ముకున్న మేఘాలు. వెంకటకృష్ణపురం నుంచి రమేష్ పాస్టర్ ఫోన్ చేశాడు, పేతరన్న ఏంటయ్యా అన్నప్పుడు, మంగళగిరి వైపు చూడన్నా అంటే మబ్బు పట్టుకొని వస్తుంది. అయ్యా దేవుడు సాయం చేస్తాడన్నా. అవునన్నా వస్తున్నామన్నా అన్నాడు. అరే ఆ మబ్బు ఎట్టుపోయిందో తెలియదు. తక్కిలపాడు, ఉప్పలపాడు, నంబూరు దంచి కొట్టింది, మామూలు వర్షం పడలా. సినుకులు పడ్డాయి. సినుకులు పడగానే నాకు మోకాలు భూమి మీద. ఎందుకు తెలుసా? వర్షానికి ఆపేద్దాం మన దగ్గర ఉందా? దాని ఒక ఛాలెంజ్గా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు, పేతురు ఇది ఒక సూచన అన్నాడు అంతే. ఆ మబ్బులోకి చూసి, ఇది ఒక సూచన. అసలు అక్కడ పల్లి వాళ్ళందరూ కొందరు అన్నారు, ఏంటయ్యా అలా జరిగింది, దేవుడు గొప్ప కార్యం జరిగింది. అటువంటి గొప్ప మిరాకిల్ జరగాల. ప్రభుని నమ్ముకున్నామంటే మిరాకిల్ జరగనప్పుడు ఎలా? అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముతాం తెలుసా? ఇంకో విషయం తెలుసా? నేను తాగుబోతోని యేసు ప్రభు అంటే ఇష్టం లేదు కాదు. అసలు ఈరోజు నేను భక్తి ఎందుకు చేస్తున్నాను, బైబిల్ పడుతున్నాను. ఎవరైనా నాకు అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయా, లేదా ఇక్కడ దేవసేకుల దగ్గర అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ప్రభు ఉన్నాడు అంతే. ఈ కూటమి ఖర్చు ఎవరికి అడగటానికి అసలు నాకు అసలు ఎందుకంటే ఒకవేళ అడిగినా కూడా నేను ప్రభులు పడిపోయినట్టుగా ఉంటుంది. ఈ సంఘానికి నడిపిస్తున్నా సేవకులు పిల్లలు, చిన్న చిన్న పిల్లలయ్యా. ఈ సంఘానికి నడిపిస్తున్న వాళ్ళు వీలే. ఇక్కడ నిలబడటానికి దేవుడు నన్ను ఇచ్చాడు కృపను, కానీ ఈ రీతిగా నన్ను నడిపించడానికి కారణం కూడా ఈ సంఘమే. సంఘంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఒక్కడు చెడ్డోడు అంటే అందరిని మనం తిట్టకూడదు. ఒక పాస్టర్ చెడిపోవడం అయితే అందరు పాస్టర్లు అనకూడదు. ఒక నాయకుడు అన్న తర్వాత సంఘం లేకపోతే పాస్టరు కాలేడు. ఎవరిని బోధిస్తాడు? ఒక్కడొచ్చి గోడల్ని లైట్ని బోధిస్తాడా? సరే సంఘం ఉంది, నాయకుడు లేకపోతే ప్రజలు ఎలాంటి వాళ్ళు సరే నాయకుడు ఒక్కడు కావాలి. వాక్యం సరిస్తుంది, నాయకుడు లేని ప్రజలు. వాక్యంలో కూడా ఉంది, నాయకుడు ప్రజలకి నాయకుడు అవసరం అంటారు. హల్లెలూయా. అయితే దేవుడు వాక్యం ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఈ స్థలము మిమ్మల్ని నివాసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. తర్వాత 4వ వచనం చదువుకోండి, చదవండి 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలం ఒకేసారి 3 సార్లు చెప్పట్లా, 4-5 సార్లు ఉంది మాట. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకునుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోకునుడి. మాకు మందిరం ఉందయ్యా, మాకు పాస్టర్ ఉన్నాడయ్యా, మాకు మందిరం ఉందయ్యా, పాస్టర్ ఉన్నాయని కొందరు అంటారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాకు మందిరం ఉంది, దేవుడు ఆలయం ఉంది అంటారు. ఈ మోసకరమైన మాటలు, మోసకరమైన మాటలు ఆధారం చేసుకుడి. మందిరం వెళ్తానని నువ్వు గొప్పోడి కావు. మందిరం మార్గంలో వెళ్ళకపోతే నువ్వు వేస్ట్. బైబుల్ పట్టుకొని వెళ్ళటమే కాదు, బైబుల్లో వాక్యం ఉంది, దాని ప్రకారంగా జీవించటం మంచిది. ఓకే. అయితే మీ క్రియలను దిద్దుకొనుడి. ఏం 10 మంచి వాక్యం ఇచ్చాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తే, ప్రభువా సెప్టెంబర్ 18 గురించి నాతో వాక్యం చెప్పామంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయింది వాక్యం ఇచ్చిన. చక్కగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఎవరితో? కూర్చున్న వాళ్ళందరికీ అంటున్నాడు, ఇంకా మీరు చెడిపోయిన బతుకుంటే
ఇప్పుడే చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడే సెల్ చేసుకుంటాడు, అంతేం కూడా చెప్పట్ల. అవసరం లేదంటే ఎవరు ఇక్కడ బతిమాలాల్సిన అవసరం లేదు. చక్కగా మనకు వాక్యం తెలుసు. ఏంది? వినట వలన విశ్వాసం కలిగిన. వినకపోతే ఏమైంది? అది ఎవరు చెప్పడం కాదు, అనుభవించిన వాడికి తెలుసు. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా నీ బిడ్డలందరినీ దర్శించండి. నన్ను నిలబడిచ్చి సూటిగా నాతో మీరు మాట్లాడారు ప్రభా. ప్రభానికి స్తోత్రములు. ఈ సెప్టెంబర్ 18 ప్రభా నన్ను దర్శించి నాకు సేవ ఇచ్చి ప్రభానికి వందనాలు. ప్రభానికి స్తోత్రం. తండ్రి నీకు వేలాది వందనాలు. గొప్ప కార్యం చేపించిన దేవుడు, పవిత్రుడి పరిశుద్ధుడి కనుక వచ్చిన బిడ్డలు ఎవరి జీవితం ఎలా ఉందో తెలియదు, కానీ మమ్మల్ని హెచ్చరించావు. ఇక్కడైనా నువ్వు దిద్దుకోకపోతే ప్రభువా నీకు వందనాలు. దిద్దుకున్న సమయం మాకు ఇచ్చావు. స్తోత్రం. దిద్దుకుంటాం ప్రభు, నిన్ను ఆధారం చేసుకుంటాం. మా వల్ల కావట్లేదు, నిన్ను ఆధారం చేసుకుని దిద్దుకుంటాం. నీ ఆధారం మాకు కావాలి, నీ బలము నీ శక్తి మాకు కావాలి. మీరు కృప చూపించండి. నిజంగా ప్రభు ఈ విశ్వాసం కాదు ప్రభు, మీరిచ్చిన కృపవరం సంఘానికి ప్రభు, నువ్వు ఇచ్చిన కృపవరం ఈ సంఘం ప్రభువా. నిజమే ప్రభు, నీ బిడ్డలంటే ఇది సేవ చేయాలన్నా కూటం చేయాలన్నా ఒకరి దగ్గర దేహాన్ని అడుకునే స్థితి మాకు ఉంచలేదు. నువ్వు ఉన్నా లేకపోయినా ప్రభు నీ సన్నిధిలో నీ పరిచర్యకి నీ కూటానికి ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. వాళ్ళకి కావాల్సిన దీవెనలు మీరు దయచేయమని, అప్పటి శాపమని వాటి నుంచి విడుదల దయచేయమని, ప్రతి కుటుంబం క్రీస్తులో కట్టబడడానికి కృప చూపించి దిద్దుకోమంటున్నాం. ఈ రోజుతో దిద్దుకునే కృప మాకు అందరికీ దయచేయి. మా బ్రతుకులు మేము మార్చుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన స్థుతించి అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అదే పెట్టి मचाएंगे